రాము, ఇలా రానాయనా, కూర్చో బాబు. వచ్చే వారం ఒక పెద్ద పార్టీకి తోట కౌలుకి ఇచ్చేసి ఇంటి మీద ఉన్న లోన్ తీర్చేయాలనుకుంటున్నాం. అది మాత్రం ఎన్నాడని కష్టపడుతుంది. ఆ మందుల డబ్బా అందుకో నాయనా. దానికేమో పట్నంలో ఉద్యోగం చేస్తూ నన్ను బాగా చూసుకోవాలని ఆశ. అందరినీ నమ్ముతుంటుంది. దానిలో నెబులా అనే టాబ్లెట్ ఉంటుంది. చించి నాయన. అన్నట్టు ఆ నర్సరీ పొలంలో గాలిమరగట్టావంటగా. ఈ అమాయకురాలి ఈ ఊరిని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేద్దాం అనుకున్నావు. 5వ తరగతి కూడా చదవని నీకు ఇంగ్లీష్ మందుల పేర్లు తెలిసాయి. సైన్స్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడివి అంత పెద్ద విండ్ మిల్ ఎలా కట్టగలిగావు? ఇక్కడ మనుషుల్ని, ఊరి జనాల్ని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. నువ్వెవరో, ఎందుకు వచ్చావో, ఏం చేస్తున్నావో నీకు తప్ప ఎవరికీ తెలియదు. ఇంత అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. కానీ నువ్వు ప్రతిరోజు మోసం చేస్తూనే తింటున్నావు. నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం చేసావా? చెప్పు. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నా. నీలో ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికీ సమాధానం చెప్పు. నాకు ఒక 2 రోజుల టైం, నీకన్నీ చెప్తా. ఏ ఈ 2 రోజుల్లో మా ఇద్దరిని చంపేసి వెళ్దామన్నా? నువ్వు ఇంత మోసగాడువా? దేవుడా, ఎంత గుడ్డిగా నమ్మానురా నిన్ను. బయటికి నడు. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. మళ్ళీ ఇంకెప్పుడు కనిపించుకో. బాబు, మీరిక్కడున్నారా? మీకోసం ఊరంతా ఎతుకుతున్నావు. నిన్నే దేవుడు పంపాడో తెలియదు కానీ నువ్వు చేసిన పని వల్ల ప్రభుత్వమే దిగొచ్చింది. మా గోడు వినడానికి ఢిల్లీ నుంచి కమిటీ వస్తుందంట. మా కష్టాలు వాళ్ళతో చెప్పుకుంటే మాకు మంచి జరుగుతుందంట. కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కబురు వచ్చింది బాబు. చాలా మంచిది. మీ కష్టాలు గట్టెక్కితే అదే చాలు. వాళ్ళకంతా వివరంగా చెప్పండి. వెళ్ళండి. అదేంటి బాబు, వెళ్ళి రమ్మంటున్నావు? నువ్వు రాకుండా మేము ఎలా వెళ్తాం? అవునన్నా, నువ్వు మాతో ఉండాలా. అక్కడికి వచ్చేది పెద్ద సార్లు. ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో నువ్వుంటేనే పని అవుతుందన్నా. వాళ్ళు పిలిచింది మిమ్మల్ని, మీ ఊరు వాళ్ళని. నేను అక్కడికి రాకూడదు. అదేంది బాబు అలా అన్నావు? నీది ఊరు కదని ఎవరన్నారు? నువ్వు మావాడివి. చెరసాల్లో పుట్టిన శ్రీకృష్ణుడు రేపల్లే రాలేదా? అయోధ్యలో పుట్టినంత మాత్రాన శ్రీరామచంద్రుడు ఈ లోకానికి దేవుడు కాకుండా పోతాడా? నువ్వు మా మనస్సాక్షి, మా ధైర్యం. అలా కాదు బాబాయ్, నేను అక్కడ మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వెవరు, నీకేం సంబంధం అడిగితే నేనేం చెప్పాలి? శభాష్ రాంజీ, మాటలు రాకపోయినా మంచి మాట చెప్పావు. నీకు ఈ ఊరితో సంబంధమే కదా బాబు కావాలి. ఈడికున్న ఎకరం తోట కూడా నీకు రాసిస్తాడంట. ఇప్పుడు నువ్వు కూడా మాలో ఒకటి. నాకున్న 2 ఎకరాల్లో ఎకరం రాసిచ్చేస్తాను బాబు నీకు. నాకున్న 3 ఎకరాల్లో సగం నీదే బాబు. చూసావన్నా, క్షణం క్రితం వరకు నాకేం మొక్కుందన్నా. ఇప్పుడు మా అందరికన్నా నువ్వే పెద్ద భూస్వామి. నిన్నెవడన్నా ఆపేది? నాకు అవేమొద్దు. మీరే నా కుటుంబం. నేను మీ ఇంట్లో ఒకడిని. నీకు మనవణ్ణి, నీ కొడుకుని, నీకు తమ్ముణ్ణి.
నేను వస్తున్నా బాబాయ్, మీరు ధైర్యంగా ఉండండి. సంతోషం బాబు. ఇక మేము బయలుదేరుతాం. రేపు పొద్దున్నే 9 గంటల కలెక్టర్ ఆఫీస్ బంగ్లా దగ్గర కలుద్దాం. వస్తాం బాబు, మర్చిపోకండి. రేపటితో మన కష్టాలన్నీ తీరిపోతాయి. అవును బాబాయ్. ఏం చేస్తున్నారా? సతీ! 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 లే. ఏమైందిరా? సతీ 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 సతీ! లే సతీ సతీ. నీకేం కాదు, నీకేం కాదు. ఏమైంది? అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అయ్యో, తీసుకెళ్ళండి. బండి రాదా? నాకు బతకాలని ఉందరా, నన్ను బతికించరా. నాకు బతకాలని ఉందరా, నేను దండం పెడతానురా, ప్లీజ్ బతికించరా. నీకేం కాదు, నీకేం కాదు. లోపలికి వెళ్ళి. రక్తం బాగా పోవడం వల్ల పల్స్ పడిపోయింది. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా లేదు. ఇమ్మీడియట్గా వెళ్ళి డబ్బు అరేంజ్ చేసుకోండి. మేక్ ఇట్ ఫాస్ట్.